హలో అండి, వెల్కమ్ టు మగువా ఎంబ్రాయిడరీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషనల్ వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసాను. బటర్ఫ్లై హ్యాండ్స్ డిజైన్ ఎన్నిసార్లు మన షార్ట్స్లో పెట్టినా అన్నిసార్లు కింద కామెంట్స్లలో ఇది ఎలా స్టిచ్ చేశారో వీడియో పెట్టండి అక్క ప్లీజ్ అని చాలామంది అడుగుతున్నారు. యాక్చువల్గా ఇది ఇప్పుడుది కాదు, ఎప్పటిదో అనమాట. నాకు ఇన్ని రోజులు కుదిరింది, ఒక నెల అయింది దాదాపు. ఈ నెల పైనే అయిపోయింది ఇది స్టిచ్ చేసి కూడా. వాళ్ళు తీసుకెళ్ళి కూడా యూజ్ చేసుకున్నారు. వాళ్ళు కూడా చూసుంటారు, ఏంటి అక్క అందరు వీడియోస్ పెట్టింది, మా పాప బ్లౌజ్ వీడియో పెట్టలేదు అని అనుకొని ఉంటారు వాళ్ళు కూడా. అయితే నాకు పెట్టడానికి కొంచెం టైం పట్టింది అనమాట, ఎందుకంటే ఎడిటింగ్ చేసుకోవడానికి టైం లేదు. ఈ మధ్య అంతా కొంచెం బిజీగా ఉండడం వల్ల టైం లేకపోయింది. సో మీరైతే బటర్ఫ్లై హ్యాండ్స్ వర్క్ బ్లౌజ్ ఇలా కనుక వచ్చిందంటే దాన్ని ఫస్ట్ స్క్వేర్ లాగా 4 పక్షాలుగా కట్ చేసి పెట్టేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను, దాన్ని ప్రొసీడ్ అయిపోయి. నేను దీన్ని 2 టైప్స్లో స్టిచ్ చేస్తాను. పెద్దవాళ్ళకైతే లోపల హ్యాండ్ అటాచ్మెంట్ చేసి చేస్తాను, చిన్నపిల్లలకైతే నార్మల్గానే చేసేస్తాను అనమాట. ఇది చిన్నపిల్లలకు కాబట్టి ఇది నేను కొంచెం వేరేగా కట్ చేస్తున్నాను. చూడండి, పెద్దవాళ్ళకి కటింగ్ వేరే ఉంటుంది, చిన్న వాళ్ళ కటింగ్ అయితే వేరే ఉంటుంది. ఇది చిన్నపిల్లలకు సంబంధించిన కటింగ్ అనమాట. మామూలుగా మనం హ్యాండ్స్కి పైనుంచి కిందకి ఇలా లోతు తీస్తాం కదా, అలా కాకుండా దీనికి మనం డ్రెస్సెస్ అలాంటివి వచ్చినప్పుడు హ్యాండ్స్ మనము ఇన్సెట్ చేయడానికి ఎలాగైతే కటింగ్ ఉంటుందో అలా కట్ చేశాను అనమాట. పైనుంచి కిందికి కాకుండా రివర్స్లో కట్ చేశాను అనమాట. మీరు చూస్తున్నట్టయితే వీడియోలో కరెక్ట్గా ఉంది, చూడండి, చూసి ఖచ్చితంగా చేసుకోండి. అలా ఫస్ట్ కట్ చేసిన తర్వాత ఇంకా మామూలుగా అవుట్లైన్ చుట్టూ ఉండే అవుట్లైన్ ఫస్ట్ మెయిన్ అనమాట. ఎందుకంటే మెయిన్ మనకి కట్ వర్క్ నీట్గా ఫినిషింగ్ రావాలి. కట్ వర్క్ నీట్ ఫినిషింగ్ రావాలి అంటే కట్ వర్క్స్ ఫస్ట్ కుట్టుకోవాలి. ఇక కట్ వర్క్స్ కుట్టేటప్పుడు ఏం చేయాలి అంటే చుట్టూ అవుట్ లైన్ లాగా ఒక లైన్ అయితే వేసుకుంటాను నేను. నా సంగతి మీకు తెలుసు కదా. కట్ వర్క్కి కొంచెం అవతలగా ఒక లైన్ అయితే ఫుల్గా స్టిచ్ చేసేసుకుంటాను, ఎందుకంటే అది అక్కడి నుంచి జరగకుండా క్లాత్ ఇంకా పక్కకి జరగదనమాట అటు ఇటు. అప్పుడు మనం ఏం చేస్తామంటే కట్ వర్క్ మనం పర్ఫెక్ట్గా మూలలు తిప్పుకుంటూ సింగిల్ ఫుట్ తోటి అండ్ నేను చెప్తాను కదా, కార్నర్స్లో ఖచ్చితంగా రఫ్ చేసుకుంటూ నిదానంగా 1 by 1 స్టెప్ బై స్టెప్ కుట్టాలి. తొందరగా అయిపోవాలి అని కుడితే అది కట్ వర్క్ లాగా రాదు, రౌండ్ లాగా వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా కట్ వర్క్ మనం వర్క్ చేయించింది కట్ వర్క్ లాగా కనిపించడానికి. అప్పుడు మనం కొంచెం టైం ఎక్కువైనా సరే నిదానంగా చేయాలి. ఇలాంటి పనులు నిదానంగా చేస్తేనే అవుట్ఫిట్ అందంగా వస్తుందన్నమాట. సో ఇట్లా నిదానంగా కొంచెంగా ఫుట్ లిఫ్ట్ చేసుకుంటూ కార్నర్స్లో ఖచ్చితంగా రఫ్ చేయండి, ఎందుకంటే కార్నర్ ఈజ్ మెయిన్. ఎందుకంటే రఫ్ చేయకపోతే ఒకవేళ స్టిచ్ అక్కడ పడలేదు అని అంటే తిప్పేసిన తర్వాత ఓపెన్ అయిపోతుంది, అది మనం మళ్ళీ దాన్ని తిప్పలేము. ఎందుకంటే ఒకసారి కుట్టిన తర్వాత దీన్ని మళ్ళీ తిప్పి కుట్టాలంటే చాలా కష్టం అనమాట. సో అందుకని నిదానంగా చేయండి ఏ పని చేసినా. అండ్ ఇలాంటి వర్క్ బ్లౌజులు వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంచెం టైం తీసుకొని చేయండి. ఇంకా కొంచెం మనకి ఇలా అండర్ ఆర్మ్ కింద కూడా ఎంత మెజర్మెంట్ కావాలో కొలుచుకొని కట్ చేయండి, ఎలా పడితే అలా కట్ చేయొద్దు. అండర్ ఆర్మ్ దగ్గర ఎంత రావాలి, పైన ఎంత రావాలి. షార్ట్ హ్యాండ్ అడిగారు ఈ పాపకైతే, కొంచెం షార్ట్గానే కట్ చేశాను అనమాట హ్యాండ్ అయితే. ఇంకా పీస్ సరిపోకపోతే అటాచ్మెంట్ చేసుకోండి. ఫైనల్గా ఏంటంటే హ్యాండ్ లాగా రెడీ అయిపోవాలి, అది మెయిన్. ఇంకా తర్వాత మీకు తెలుసు కదా, మొత్తం మూలల్లో అంతా ఘాట్లు పెట్టాలి. ఘాట్లు పెడితేనే రౌండ్ కరెక్ట్గా తిరుగుతుంది అనమాట. అంటే డాట్ పెట్టిన మనం రఫ్ లాగిన మూలలోనే కాకుండా రౌండ్గా ఉండే పైన కూడా ఘాటు పెట్టాలి. ఘాట్లు అలా పెట్టుకుంటూ దాన్ని నిదానంగా తిప్పుకొని ఫోల్డ్ చేసుకొని మొత్తం ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ రౌండ్స్ కరెక్ట్గా వచ్చాయా లేవా అని చూసుకోండి. ఫస్ట్ రాకపోతే కూడా మళ్ళీ రిటర్న్ చేసేసి మనం చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ రివర్స్ ఇదంతా పెద్ద తలనొప్పి. నాకేం MBBS ఫార్సియస్ లండన్స్ కాదు కదా మనము టైలర్స్. ఏదో రివర్సో ఏదో ఒకటి చేసుకోండి. చేసుకున్న తర్వాత అదిగోండి అనుగు కుట్టు అయితే వేసుకుంటున్నాను నేను. చాలామంది వెయ్యరు, ఐరన్ చేసేస్తారు. ఐరన్ అయినా పోవచ్చేమో కానీ అనుకుట్టు మాత్రం చచ్చినా ఓడదనమాట. ఆ కాన్ఫిడెన్స్ తోటి నేను ఖచ్చితంగా అనుకుట్టు వేసేస్తాను చుట్టూ కూడా. వేసేసిన తర్వాత ఇంకా ఓవరాల్గా మన హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది. రెడీ అయిన తర్వాత ఇంకా మనం షోల్డర్ పార్ట్ కూడా నీట్గా ఎట్లాంటి ముడతలు లేకుండా సర్దుకుంటూ నీట్గా కుట్టేసుకోండి. నీట్గా కుట్టేసుకొని ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మీకు హ్యాండ్ ఒక ఐడియా వస్తుంది అనమాట. హ్యాండ్ షోల్డర్ దగ్గర ఎలా పెడతాము అనేది ఒక ఐడియా అయితే వస్తుంది. ఇంకా అలా పెట్టి స్టిచ్ చేయడమే అనమాట. చుట్టూ మనం నార్మల్గా బ్లౌజ్కి ఎలా కుడతామో అలాగే స్టిచ్ చేసేయండి. ఆటోమేటిక్గా బటర్ఫ్లై హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది, మీకు తెలియకుండానే మీరు కుట్టేస్తారు. చూడండి ఈ వీడియో తర్వాత. అండ్ ఫైనల్గా లుక్ ఎలా ఉంటుంది అంటే మామూలుగా ఉండదు. ఇలాంటి సౌండ్లు కూడా వస్తుంటాయి అనమాట మధ్యలో, తప్పుగా తీసుకోవద్దు. ఇంకా హ్యాండ్ అయితే ఇలా వచ్చింది. పాపం ఈ బ్లౌజు వాళ్ళు మన ఫాలోవర్సే. యాక్చువల్గా వీళ్ళది సంఘము,
మన వీడియోస్ చూస్తూ ఉంటారంట, మన దగ్గరికి వచ్చి ఇచ్చారు. 1 month అయిపోయింది, ఆ పాప బర్త్డే కూడా అయిపోయి 1 నెల అయిపోయి ఉంటుంది. నేను ఇంకా సెకండ్ హ్యాండ్ కూడా 2 హ్యాండ్స్ రెడీ అయితే చేసుకొని ప్రశాంతంగా మొత్తానికి బ్లౌజ్ అయితే రెడీ అయింది. చూడండి ఎలా స్టిచ్ చేశానో, హ్యాండ్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఇంకా దీనికి లోపల అయితే ఇంకొక హ్యాండ్ ఉండదు, ఎందుకంటే చిన్న పాపకు కాబట్టి. అండ్ నెక్స్ట్ వీడియో ఇంకొక వీడియో కూడా పెడతాను పెద్దవాళ్ళకి స్టిచ్ చేసేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది చాలా ఇన్ఫర్మేషనల్ వీడియో కాబట్టి మీకు తెలిసిన టైలర్స్ అందరికీ షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.